కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ స్పీడప్ చేసింది విచారణ కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు మాజీ ఈఎన్సీ మురళీధర్ను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. కమిషన్ అడిగే ప్రశ్నలకు మురళీధర్ చెప్పే సమాధానాలను నోట్ చేస్తున్నారు ఘోష్. విచారణకు ముందుకు కోర్టు తరహాలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్తో దేవుడి మీద ప్రమాణం చేయించారు కమిషనర్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ స్పీడప్ చేసింది విచారణ కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు మాజీ ఈఎన్సీ మురళీధర్ను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. కమిషన్ అడిగే ప్రశ్నలకు మురళీధర్ చెప్పే సమాధానాలను నోట్ చేస్తున్నారు ఘోష్. విచారణకు ముందుకు కోర్టు తరహాలో అన్ని నిజాలే చెబుతామని మురళీధర్తో దేవుని మీద ప్రమాణం చేయించారు కమిషనర్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం విచారణపై డీటెయిల్స్ ఏంటి? మౌనిత, కాళేశ్వరంకి సంబంధించినటువంటి విచారణ చాలా వేగవంతం చేసింది. ఈ 2 రోజుల నుంచి కూడా ఈ విచారణను మరింత స్పీడప్ చేసిందని చెప్పొచ్చు విచారణ కమిషన్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్కి సంబంధించి కమిషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విజిలెన్స్ రిపోర్ట్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నది. కానీ ఈ విజిలెన్స్ శాఖ నుంచి కొంత ఆలస్యంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ అనేది కమిషన్కి చేరింది. మొన్న 2 రోజుల క్రితమే ఈ కమిషన్కు విజిలెన్స్ రిపోర్ట్ మధ్యంతర విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ విజిలెన్స్ రిపోర్టు అధ్యయనం చేసిన తర్వాత ఏదైతే ఈ కమిషన్కి సంబంధించి విచారణలో భాగంగా 50 మందికి పైగా విచారణ కమిషన్ చేసింది. అయితే అందులో ఎవరెవరైతే కమిషన్ ముందు హాజరయ్యారో వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలను వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారో అదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పేసి కమిషన్ చెప్పింది. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అఫిడవిట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ఏం చేశారు, అప్పుడున్న టైంలో ఏం జరిగింది, ఇట్లా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో కమిషన్ ముందు, అయితే విచారణలో భాగంగా కమిషన్ ముందు ఏమైతే చెప్పారో దాన్ని అఫిడవిట్ల రూపంలో ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇవాల్టి నుంచి క్రాస్ ఎగ్జామింగ్ అనేది కమిషన్ చేస్తూ ఉన్నది. ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఈ ఓపెన్ హౌస్ అనేది కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరిని, అంటే దాదాపు ఈ 50కి పైగా ఉన్నటువంటి అఫిడవిట్లో 25 నుంచి 30 అఫిడవిట్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా పిలిచి ఓపెన్ హౌస్లో వీళ్ళందరినీ కూడా కమిషన్ మరోసారి క్రాస్ ఎగ్జామింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ తొలి రోజు ఇవాళ ఈ క్రాస్ ఎగ్జామింగ్ అనేది ప్రారంభమైంది. ఇందులో మాజీ ఈఎన్సీ మురళీధర్ ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావును ఇవాళ మొదటి రోజు ఆయనను పిలిచారు. ఆల్రెడీ విచారణ కొనసాగుతున్నది. ఓపెన్ హౌస్ బీఆర్కే భవన్లో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. అక్కడే విచారణ కొనసాగుతున్నది. అయితే ఈ విచారణ కూడా ఏదైతే కోర్టు ఉంటుందో, కోర్టులో ఏదైతే సాక్ష్యాలు ఎట్లయితే చెప్తారో అదే తరహాలో ఇక్కడ ఒక సపరేట్గా ఒక హాల్లో ఈ కోర్టు తరహాలోని కూడా అన్ని ఏర్పాటు చేసి దేవుని మీద ప్రమాణం చేయించి నిజమే చెప్తానని చెప్పేసి ఎవరైతే వాళ్ళు చెప్పదలుచుకున్నారో వాళ్ళందరినీ కూడా దేవుని మీద ప్రమాణం చేయించి నిజమే చెప్తానని చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏం చెప్పారు, అఫిడవిట్లో ఏముంది, అసలు ఏం జరిగింది, కాళేశ్వరంకి సంబంధించి తనకు తెలిసిందేంటి, ఇట్లా ఓవరాల్గా వాటన్నిటి మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక దీంతో పాటు ఈ అఫిడవిట్ ఏదైతే సమర్పించారో ఈ అఫిడవిట్కి సంబంధించిన దాంట్లో కూడా అందులో చేసినటువంటి సంతకాలు నీవేనా, ఆ రాసిన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది నీవేనా, ఇది ఎక్కడి నుంచి ఈ సంతకాలన్నీ కూడా నీవేనా, ఇంకేమన్నా ఇందులో దొంగ సంతకాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఒక్కొక్క దాన్ని ప్రతి దాన్ని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. సో ఎన్నేళ్ల నుంచి మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మురళీధర్ రావుకు ఆల్రెడీ ఏదైతే ఈ క్రాస్ ఎగ్జామింగ్ అనేది కొనసాగుతుందో ఆయన డైరెక్ట్గా కమిషన్ చైర్మన్ అడుగుతూ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీకేం తెలుసు, సో దానికి సంబంధించినటువంటి అనుమతుల పరిస్థితి ఏంటి, ఎప్పుడు అనుమతులు వచ్చాయి, ఎన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకింత రాద్ధాంతం కావాల్సిన అవసరం వచ్చింది, ఈ మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణాలేంటి, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా మీరు ఏం తెలుసుకున్నారు, మీరు అక్కడ కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, 10 ఏళ్ల పాటు కూడా మీరే అక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇట్లా ఓవరాల్గా దీనిపైన ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఒక్కొక్కటి అన్ని ప్రశ్నలు కూడా కమిషన్ అడుగుతూ ఉన్నది. ఈ కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్న కూడా ఎవరైతే ఈ క్రాస్ ఎగ్జామింగ్కి అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే, లేదంటే అఫిడవిట్లో ఇచ్చింది ఒకలాగా, లేదంటే కమిషన్ ముందు చెప్పడం ఇంకోలాగా కనుక ఉంటే కూడా దానిపైన కూడా మళ్ళీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ముందు నుంచి కూడా కమిషన్ చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఒక్కొక్క దాన్ని ప్రతి క్వశ్చన్ని అడిగి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఏదైతే సమాచారాన్ని కమిషన్ తీసుకుంటున్నది. ఇక ఇవాల్టి నుంచి
వారం రోజుల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక డిపిఆర్కి సంబంధించి కూడా ఏదైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ డిపిఆర్కు సంబంధించి కూడా అసలు డిపిఆర్ విధానం ఏంటి, డిపిఆర్ ఎప్పుడు తయారు చేశారు, సో ఎట్లా తయారు చేశారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 17 రకాల అనుమతులు సెంట్రల్ నుంచి వచ్చాయని చెప్పేసి ఈయన చెప్పారు. మరి 17 రకాల అనుమతులు ఏవేవి, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, ఏ టైంలో తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా తీసుకోకుండా ఉన్న అనుమతులు ఏమైనా ఉన్నాయా, ఇట్లా ఒకవేళ ఈ మేడిగడ్డకు సంబంధించి దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో ఈ ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి నిపుణులు ఉంటారో నిపుణులు కూడా చాలామంది కూడా ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా అక్కడ మేడిగడ్డలో ఈ బ్యారేజ్ నిర్మించొద్దని చెప్పినప్పటికీ అక్కడే నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా ఏదైతే విచారణకు వస్తున్నారో విచారణకు వచ్చిన వాళ్ళని అడుగుతా ఉన్నారు. ఇవాళ కొనసాగుతున్నటువంటి ఓపెన్ హౌస్లో ఈ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అనుమతులకు సంబంధించి, తర్వాత ఈ డిపిఆర్కు సంబంధించి, కాళేశ్వరం అనేటువంటి ఖర్చులకు సంబంధించి, తర్వాత ఈ రకం నాణ్యత లేని ఈ కట్టడాలకు సంబంధించి ఏదైతే ఈ మేడిగడ్డ పిల్లలు కుంగిన దాని మీద, తర్వాత ఈ సుందిల్లా అన్నారం ఈ 2 బ్యారేలకు సంబంధించి వాటర్ లీకేజ్కి సంబంధించి ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క దాని మీద క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి విషయాలు రాబడతా ఉన్నారు. ఇక అఫిడవిట్లో ఇచ్చింది, తర్వాత విచారణ ముందు కమిషన్ ముందు విచారణలో భాగంగా కమిషన్ ముందు హాజరై చెప్పింది, తర్వాత ఇవాళ క్రాస్ ఎగ్జామిన్కి సంబంధించి ఏం చెప్తున్నారు, ఇట్లా ఓవరాల్గా 3-4 కోణంలో ఏదైతే ఈ కమిషన్ ఉందో విచారణ కమిషన్ ఉందో విచారణ చేస్తూ ఉన్నది. ఈ విచారణ తర్వాత మళ్ళీ దీని మీద ఒక ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది.